ముందుగా ఇవాళ తెలంగాణ రాష్ట్రమే కాదు, మొత్తం తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా ఈ వర్ష బీభత్సం ఎంతోమంది జీవితాన్ని అతలాకుతలం చేసి ఎంతోమంది, ముఖ్యంగా జగిత్యాల జిల్లా, అలాగే మన కామారెడ్డి జిల్లాలు అత్యధిక వర్షాభావం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఎంతోమంది ఆస్తులు వాళ్ళు నష్టపోయారు. పొలాలు, రైతులు వాళ్ళ పంటలు నాశనం అయిపోయి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళంతా. ముందుగా వాళ్ళు పోయిన ప్రాణాలకు వాళ్ళ ఆత్మలు శాంతించాలని వాళ్ళ కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాను. Many people die like my father, but they are still with us, sweet in memories, as they were in flesh and blood, lovingly and beloved to ever. ముందుగా నాకు ఇంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంబుద్ధుడు, విశ్వానికి విశ్వ నటన ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు, నా గురువు, నా తండ్రి, నా గురువు, నా దైవం, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, కళాప్రపూర్ణ, పద్మశ్రీ, నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి, అలాగే మా తల్లిగారైన బసవరామ తారకం గారికి అంటారు, నా గాయత్ర పరం మంత్రం నమాతు పరదేవత, నా హరే పరతస్త్రాత, నా అమృతాత్ పాతకం పరం. అటువంటి ఆ తల్లికి యస్మాత్ పారదేవత ప్రాతుర్భూత భక్తి గురుణా సంతుల మాంసి సహస్రం తస్మై సర్వజ్ఞ మూర్తి పిత్రే. వాళ్ళిద్దరికీ ముందుగా నాకు జన్మనిచ్చినందుకు వాళ్ళకి నా ఘనమైన నివాళులు అర్పించుకుంటూ, అలాగే ముందుగా ఈ వేదికను అలంకరించిన కేంద్ర మంత్రివర్యులు, హోమ్ అఫేర్స్ మంత్రివర్యులు, మినిస్టర్ ఆఫ్ స్టేట్ అన్న బండి సంజయ్ గారికి, అలాగే ఆంధ్ర రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి, సహజ నటి జయసుధ గారికి, అలాగే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ CEO సంతోష్ శుక్లా గారికి, ఆయన సతీమణి సుచరిత శుక్లా గారికి, హూ ఇస్ ద డైరెక్టర్ ఆఫ్, అలాగే జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ ఇలియాజ్ గారికి, అలాగే యూసఫ్ ఖాన్ గారికి, అందరికీ వాళ్ళ మిగతా మెంబర్స్ అందరూ కూడా నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అంటే నిమిషాలన్నీ మా బాబా దగ్గుబాటి వెంకటేశ్వర బాబా మొత్తం అంతా మా ముక్కు చీవుడు తప్ప ముక్కు చీవుడు చెప్పలేదు కాబట్టి అన్ని విషయాలు చెప్పేశారు. మిగతా ఇక్కడ ఇచ్చేసిన నా కుటుంబ సభ్యులంతా ఉన్నారు. నాకు ఒక కుటుంబం కాదు, చాలా పెద్ద కుటుంబం. అదే నాన్నగారు వారసత్వంగా ఇచ్చింది. అలాగే అంటే ఇటు నాతో రక్తం పంచుకు పుట్టిన నా సోదరిమణులు అయితేనేమి, లేకపోతే నా హిందూపురం నియోజకవర్గ ప్రజలైతేనేమి, నా తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర కళాభిమానులు, నా అభిమానులు అందరికైతేనేమి, లేకపోతే నా చలనచిత్ర పరిశ్రమ ఇక్కడికి విచ్చేసిన మా ఛాంబరు కౌన్సిల్ మెంబర్స్ అయితేనేమి, నా దర్శకులు అయితేనేమి, ఇంత పెద్ద కుటుంబం నాది. వాళ్ళందరూ కూడా మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా నాకు అందించిన సహకారాలు, ఆ తల్లిదండ్రుల తొడత మీరే నాకు స్ఫూర్తి అని తెలియజేసుకుంటూ, మరి ఈనాడు ఈ 50 సంవత్సరాలు, ఇప్పుడు 51వ సంవత్సరాలకు అడుగుపెట్టాను. నాకు ఈ అంకెలంటే నాకు చాలా భయం కాదు, గుర్తుంటుంది నాకు. ఇప్పుడు నన్ను ఎన్ని సినిమాలు చేశారని అడగండి, అదొకటి తప్పితే సరే మిగతా నా రికార్డులు
లేకపోతే ఏ సినిమా ఎన్ని రోజులు ఆడింది అని అడిగితే నాకు గుర్తుండవు. ఓ రకంగా నా అభిమానులు గుర్తుంటాయి కానీ నాకు గుర్తుండదు. అలా ఈ అంకెల వయసు విషయం వచ్చినప్పుడు కూడా నా మనవాళ్ళతో ఎప్పుడు గొడవ జరుగుతుంటుంది. నాకు వాళ్ళు నన్ను బాలా అని పిలుస్తారు తప్పితే నన్ను తాత అని పిలిచే తాట ఒలుస్తాను అన్నది. సో ఏం లేదు, ఒకటేంటంటే అటు ఒక కళాకారుడిగా నాన్నగారు నాకు, నేను ఇందాక అన్నాను, కళ్ళు మూసుకుంటే ఇప్పుడు నేను అనబోయేది ఏంటంటే కళ్ళు మూసుకుంటే కనేది కళ, కళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. ఒక అద్భుతమైన రైటర్ రాసింది ఈ డైలాగ్, నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకుని. అదే దారిలో నేను వెళ్తుంటాను. అలాగే నాన్నగారు కూడా ఎన్నో ఈ ప్రకృతి విపత్కర పరిస్థితుల్లో ఆయన నటుడిగా ఉంటూనే, రాజకీయాలు రాకముందు ఇది నేషనల్ డిఫెన్స్ ఫండ్ అయితేనేమి, లేకపోతే మన రాయలసీమ క్షామ నివారణకైతేనేమి, ఉప్పెన్నెలకైతేనేమి, వీటిలన్నిటి కూడా ఆయన ప్రజల్లోకి వెళ్ళి ఒక ప్రాంత ప్రజల్ని, అన్ని ప్రాంతాల ప్రజల్ని ఏ ప్రాంతమైనతో దెబ్బతిందో అలా అందరినీ సంఘటితపరిచి, అందరూ ఒకళ్ళ వాళ్ళ రాష్ట్రాలు వేరైనా వాళ్ళ ఆంధ్ర రాష్ట్ర తెలంగాణలు నాన్నగారి సినిమాలో గుర్తొస్తుంది. ఏదైనా ఆయన ఒక ఆలోచన, దూరపు ఆలోచనతో పెట్టేవారు. ఏమున్న ఒక సందేశం, ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా, ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నా అని. సో అలా ఇవాళ ఏదైనా అటు ఆంధ్ర రాష్ట్రమైనా సరే, ఇవాళ ఇక్కడ తెలంగాణ రాష్ట్రమైనా సరే, ఎప్పుడు ఎక్కడ ఎటువంటి విపత్కర పరిస్థితులు ఉన్నా వచ్చినా రాకూడదని కోరుకుంటాను. కానీ అతివృష్టి అనావృష్టి నడుస్తున్న కాలం ఇది. క్యాన్సర్ ఒక చైర్మన్గా చెప్పగలుగుతున్నాను, ఇది నిర్ధారణతో చెప్పగలుగుతున్నాను. అంటే మనం తినే ఆహారం అయితేనేమి, లేకపోతే మన జీవన శైలి అయితేనేమి, వీటిలన్నింటి మీద ఆధారపడి ఉంటుంది. సో ఇది మనమే కొని తెచ్చుకుంటున్నామా అన్న అనుమానం నాకు ఎప్పుడు వస్తుంటుంది. ప్రకృతి కూడా కాలుష్యం పెరిగినప్పుడు అది ఊరుకోదు. అలా ఆధ్యాత్మికంగా నేను ఎన్నో అనిపించిన వాడిని జీవితంలో, ఎన్నో చూసిన వాడిని. ఇంకా ఆధ్యాత్మికంగా కూడా జరగబోయేది కూడా నేను గ్రహించగలిగేవాడిని. సో ఇవాళ నేను క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఉన్నా, ఇవాళ ఎవరైనా సరే 15 సంవత్సరాలుగా నాకు ముందు ఎంతోమంది చైర్మన్లు ఉన్నారు, అలాగే ఎంతోమంది బోర్డు మెంబర్సు, ముఖ్యంగా కోడెల శివప్రసాద్ గారు అయితేనేమి, అటు కాకర్ల సుబ్బారావు గారు అయితేనేమి, అందరూ నాకంటే ముందు చైర్మన్స్ అయితేనేమి, ఇప్పుడున్న బోర్డు మెంబర్స్ అయితేనేమి, ఇప్పుడున్న ప్రస్తుత బోర్డు మెంబర్స్ అయితేనేమి, నా డాక్టర్లు అయితేనేమి, నా సిబ్బంది అయితేనేమి, వాళ్ళందరి ఏదైనా 2 చేతులు కలముందే శబ్దం రాదు. అలా ఇవాళ వాళ్ళందరి సహాయ సహకారాలతో ఇవాళ నేను ఆసుపత్రిని కూడా నడపగలుగుతున్నాను. నా హిందూపురం నియోజకవర్గ ప్రజలకి నేను సదా రుణపడి ఉంటాను. రుణం అంటే ఇది తీరని రుణం. నేను ఎప్పుడు ఉంటాను, భావస్తురాణి జన్మాంతర సౌరదాణి అని. అంటే ఈ జన్మలో, పోయిన జన్మలో ఏదో ఒకళ్ళిద్దరిని మన పరిచయాలతో, ఆ వాసనతో ఈ జన్మలో పొందగలుగుతాం. కానీ ఇన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానుల్ని పొందడం అంటే అది మీకు నాకు ఏ రుణానుబంధమో, ఏ జన్మల అనుబంధమో, ఏ విడదీయలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో సదా అందరికీ నేను రుణపడి ఉన్నాను. ప్రతి ఒక్క, ముఖ్యంగా సినిమా పరిశ్రమ వచ్చేసరికి ఏంటి కళమ్మ తల్లికి. ఎందుకంటే సినిమా అనేది ఇందాక చెప్పాను, కళ్ళు మూసుకుంటే కళ ఇదని. అంటే ఎటువంటి బలమైన మాధ్యమం సినిమా అన్నది. నా సినిమాలు ముఖ్యంగా నేను ఎప్పుడు గర్వపడుతుంటాను. నా దర్శకులంతా కూడా నన్ను దృష్టిలో పెట్టుకునే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. బోయపాటి శ్రీను గారు ఉన్నారు, లేకపోతే మల్లేని గోపిచంద్ గారు ఉన్నారు, అలాగే మా సురేష్ బాబు గారు ఉన్నారు ఇక్కడ. అందరూ, మన నందమూరి తమను, వీళ్ళందరూ కూడా. అంటే మనం ఇచ్చే, ఇప్పుడు మా క్యాన్సర్ హాస్పిటల్ అంటే మాకు సైక్లోట్రాన్ అనే ఒక ఎక్విప్మెంట్ ఉంది.
అది అంటే ఈ రా మెటీరియల్ ఎఫ్డిజి అంటాం, రేడియేషన్కి మేమే తయారు చేసుకుంటాం. అది బయట హాస్పిటల్స్ కూడా అమ్ముతాం మేము, బయట రాష్ట్రాల హాస్పిటల్స్ కూడా అమ్ముతాం. అటువంటి ఒక రా మెటీరియల్ నేను ఇండస్ట్రీలో, దాని వెనకాల ఎంతోమంది ఉన్నారు. ఎటువంటి దర్శకులు అయితేనేమి, మ్యూజిక్ డైరెక్టర్స్ అయితేనేమి, లేకపోతే నా నిర్మాతలు అయితేనేమి, అలాగే నా ఇక్కడ ఛాంబర్ అయితేనేమి, ఇక్కడ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అయితేనేమి, ఫెడరేషన్ అయితేనేమి, కౌన్సిల్ అయితేనేమి, ఎంతమంది వాళ్ళ సహకారాలతోనే ఇవాళ నేను ఈ స్థాయికి చేరుకోగలిగానని నేను అనుకుంటూ, అలాగే ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా ఇక్కడ మంత్రివర్యులు ఆంధ్ర రాష్ట్రం నుంచి ఉన్నారు కాబట్టి ఐటీ అండ్ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా ఫిలిం ఇండస్ట్రీని డెవలప్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక లాభం వస్తుంది, ఒక నష్టం వస్తుందని కాదు. కాకపోతే సహజమైన సౌందర్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాడు. ఇవాళ మేము విదేశాలు కూడా వెళ్ళి షూటింగ్ చేస్తున్నాం. అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి, అలాగే మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. ఆ రకంగా నేను చెప్పేది. అలాగే ఇక్కడ నేను ఉద్యోగ కల్పన కూడా కల్పించవలసిన అవసరం ఉంది. అలా నా దృష్టితో తప్పితే కళకు ఎప్పుడు అంటున్నాను, కళకి ఎప్పుడు ఒక భాషా భేదం కానీ, లేకపోతే కళకి ఎప్పుడు ఒక ఆడమగ తేడా కానీ, పండిత పామరాది పట్టుబిడుపులు కానీ, ధనిక తారతమ్యాలు కానీ ఉండవు. సినిమా